హాయ్ అండి అందరికీ. మేమైతే సుజాత కంపెనీ మిక్సర్ అయితే తీసుకున్నాం కదండి. ఆ వీడియో కూడా నేనైతే షేర్ చేశానండి. ఒక్కసారి అయితే ఆ వీడియో కూడా ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగుందో. అలాగే ఆ జ్యూసర్తో పాటు సపరేట్గా అయితే కోకోనట్ మిల్క్ చేసుకోవడానికి కూడా సపరేట్ జ్యూసర్ అయితే వచ్చిందండి. అలా అని చెప్పి నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. కోకోనట్ అయితే చాలామందికి డైజెస్ట్ అవ్వదు కదండి. అలాంటి వాళ్ళైతే ఇలా మిల్క్ అయితే చేసుకొని తీసుకుంటే మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. కోకోనట్లో అయితే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి. చాలామందికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళైతే కోకోనట్ అయితే డైలీ హాఫ్ అయినా తీసుకోవాలండి. చాలా ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. చూడండి, ముందుగా నేనైతే కోకోనట్ తీసుకున్నానండి. ఫుల్గా అయితే తీసుకోలేదు, హాఫ్ కోకోనట్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. కోకోనట్ మిక్సర్ది అయితే చూడండి, జ్యూసర్ది ఎలా ఉందో ఈ విధంగా ఉంటుందండి. లోపల అయితే ఇంకా వేరేదైతే కూడా ఫిట్ చేయాల్సి వస్తుంది. ఇది టైట్ చేసిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసుకున్న కోకోనట్ పీసెస్ అయితే వేస్తున్నానండి. ఒక 2 కోకోనట్స్ అయితే వేసుకోవచ్చండి. చాలా కోకోనట్ పడుతుంది ఇందులో అయితే. 2 వరకు కూడా వేసుకోవచ్చు. నేనైతే హాఫే చేస్తున్నాను. మొత్తం కట్ చేసుకున్న అయితే వేసేసుకున్నాను. నేనైతే జ్యూసర్ది కూడా చేశానండి. అది వీడియో సపరేట్ వీడియో చేశాను. ఒకసారి అయితే వీడియో కూడా చూడండి ఎంత మంచిగా జ్యూస్ అవుతుందో. ఈ కోకోనట్ కూడా అండి చాలా సపరేట్ అవుతుందండి మిల్క్ అయితే. అస్సలు ఎంత చక్కగా సేమ్ మనం మిల్క్ లానే ఉంటుందండి. ఇందులో అయితే నేనైతే కొన్ని వాటర్ అయితే వేసాను. వేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా అయితే క్యాప్ అయితే టైట్ ఈ విధంగా ఓపెన్ ఉంటుందండి క్యాప్కి. అది ఓపెన్ సైడ్ అయితే టైట్ చేసేసి ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోవాలండి. ఇందులో ఇంకా ఫ్రూట్స్ కూడా జ్యూస్ పట్టుకోవచ్చండి. పైన అయితే ఇది క్యాప్ లాగా ఉంటుందండి, అది ఓపెన్ కూడా చేసుకోవచ్చు. చూడండి, మిక్సీకి అయితే పట్టేస్తున్నాను. ఇందులో కొన్ని అయితే వాటర్ వేస్తున్నాను. ఫ్రీగా మిక్స్ అవ్వకపోతే గట్టిగా అనిపిస్తే మాత్రం కొన్ని వాటర్ వేసుకుంటే చక్కగా మిక్స్ అవుతుందండి. మొత్తం అయితే మిక్స్ అయిపోయింది కోకోనట్ మొత్తం అయితే. దాంట్లో నుండే అండి ఫిల్టర్ అయ్యి వస్తుంది. ఓన్లీ మిల్క్ అయితే ఇలా సపరేట్ అవుతుంది. చూడండి, సేమ్ మనం తాగే మిల్క్ లానే ఉంటుందండి. అంత చక్కగా అయితే ఫిల్టర్ అయ్యి అయితే ఓన్లీ కోకోనట్ మిల్కే సపరేట్ అయితే అవుతాయండి. చూడండి, హాఫ్ అయితే వేసాను, కొద్దిగా వాటర్ వేసాను కాబట్టి ఒక ఫుల్ గ్లాస్ అయితే మిల్క్ అయితే వచ్చిందండి. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇంకా ఇందులో అయితే ఏం మిగలలేదండి మిల్క్ అలా. ఇంకా ఎవరైనా సరే సుజాత మిక్సర్ తీసుకుంటే మాత్రం కంపల్సరీ అదే తీసుకోండి అండి. చాలా బాగుంది. అన్ని జ్యూస్లు పట్టుకోవడానికి అయితే చాలా మంచిగా ఉంది. చాలా మంచి కంపెనీ అండి. ఓకేనా? ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు హ్యాపీగా. థ్యాంక్ యూ.